హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి సందీప్. ఇవాళ వచ్చేసి ఫామ్ ఆయిల్ తోట గురించి తెలుసుకుందాం. అంటే ఈ ఫామ్ ఆయిల్ తోట వల్ల యూజ్ ఏంది, ఒక రైతుకు నష్టమా లాభమా, అదొకటి. ఇంకోటి దీన్ని ఎలా చేయాలి, ఏమైనా ఫామ్ ఆయిల్ తోట ఎలా సాగు చేయాలి, ఏం కథ, దీని గురించి మొత్తం డీటెయిల్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఫామ్ ఆయిల్ తోటలు ఉన్నాయి. ఇది నా ఎన్నుకునే చెట్లు ఉన్నాయి, ఇవన్నీ మొత్తం ఫామ్ ఆయిల్ చెట్లు. అంటే ఒక ఎకరానికి ఎన్ని చెట్లు, ఎంత మెయింటెనెన్స్ వస్తుంది, ఎంత ఖర్చు వస్తుంది, ఏమైనా గవర్నమెంట్ ఇప్పుడు ఇది గవర్నమెంట్ ద్వారా కదా వచ్చేది, మరి గవర్నమెంట్ ద్వారా ఏమైనా సబ్సిడీ వస్తుందా లేదా, ఏం కథ మొత్తం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి సందీప్. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరండి? నా పేరు సురేందర్ రావు, నెవర్గంలో సురేందర్ రావు. ఎక్కడ మీది? తుంగతుర్తి డిస్టిక్ నల్గొండ, సూర్యాపేట డిస్టిక్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మీరు ఫామ్ ఆయిల్ తోట వేసారు కదా? ఫామ్ ఆయిల్ తోట వేసినాం. ఎన్ని ఎకరాలు వేసారు? 7 ఎకరాలు. 7 ఎకరాలు అంటే ఎకరానికి ఎన్ని చెట్లు? 55 చెట్లు. మొత్తం ఎన్ని చెట్లు వేసారు? 400 చెట్లు. 400 చెట్లు వేసి. ఎట్లా మరి ఎన్ని సంవత్సరాలు అయింది వేసి? మేము వేసి 2 సంవత్సరాలు అయింది. ఖాతా వచ్చింది ఇప్పటివరకు? ఖాతా తీసేపిస్తాను. తీపేస్తున్నా. 4 సంవత్సరాలు వస్తేనే ఖాతా ఆపాలి. అప్పటిదాకా ఖాతా ఆపొద్దు. ఖాతా ఆపొద్దు, అంటే ఇంకా 2 సంవత్సరాలు ఆగాలి. ఎట్లా మీకు ఎక్కడ వచ్చిన చెట్లు? గవర్నమెంట్ ఇచ్చే. గవర్నమెంట్ అంటే ఎట్లా సబ్సిడీ? ఎట్లా సబ్సిడీ మీనే మొక్కకి 20 రూపాయలు ఇచ్చిన, మొక్కకు 300 రూపాయలు ఉంటుందట. మేము మొక్కకి 20 రూపాయలు కట్టినాం గవర్నమెంట్కు. మొక్క వస్తేందుకే కట్టినాం 20 రూపాయలు. 20 రూపాయలు కట్టినాం మొక్క. తర్వాత మీకు ఎంత వచ్చింది ఖర్చు? తర్వాత ఖర్చు మాకు చెట్టుకు 30-40 రూపాయలు, ఇప్పటికీ చెట్టుకు 200 రూపాయలు పడ్డది ఖర్చు. ఈ బీకిచ్చుడు ఇవన్నీ పిండేసుడు వేరే. ఆ పిండి చెట్టు పెట్టినాక మళ్ళీ ఉంటుంది కదా, ఒక చెట్టు పెట్టినాక ఎంత పడ్డది మీకు? మళ్ళీ గుంట తీసి పెడతారు కదా? గుంట తీసి పెట్టినందుకు 30 రూపాయలు పడ్డది. 30 రూపాయలు ఒక చెట్టుకు. కలిపి ఇచ్చినందుకు పిండి వేసేది ఖర్చులు వేరే ఉంటాయి. ఖర్చు మందం ఎకరానికి 4,000 గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ ఇస్తుంది పెట్టుబడికి. ఎకరానికి 4,000 ఇస్తాను. అంటే సంవత్సరానికి ఎకరానికి 4,000 ఇస్తాను. 4,000 మంచిగానే గవర్నమెంట్ మీద రేట్ కూడా పెరిగింది. ఎంత పడుతుంది రేట్? అంటే రేటు 21,000 టన్ అయింది ఇప్పుడు. 21,000 టన్ అంటే ఇప్పుడు ఇంతవరకు అయితే మీకు ఖాతా రాలేదు. అంటే వచ్చినా తీసేస్తారు. అంటే 4 సంవత్సరాలు ఖాతా తీసేస్తాను. అంటే ఒక గెల వచ్చేసి ఒకవేళ వస్తే ఎన్ని గెల వస్తే 10 కేజీల నుంచి 40 కేజీలు 50 కేజీల వరకు రావాలి ఒక గెల. అంటే ఎన్ని గెలలు వేస్తే చెట్టుకు 15 గెలలు ఉన్నా కూడా పండుబడిన కాయ ఒకటే కొయ్యాలి. పండుబడిన కాయ ఒకటే వాళ్ళు చూపిస్తారు. ఆ కాయ ఒకటి ఆ కాయ సైజే కొయ్యాలి, అన్ని గెలలు కొయ్యొద్దు. అంటే మళ్ళీ మార్కెటింగ్ అంటే ఎట్లా చేసుకోవాలి? మార్కెటింగ్ మనం వే బ్రిడ్జ్ దాకా మనం తీసుకుపోవాలి. వే బ్రిడ్జ్ కాంచి వాళ్ళు లారేసుకొని పోతారు. అంటే ఎవరు వచ్చి తీసుకుపోతారు? గవర్నమెంట్కే. ప్రైవేట్ కాదు, గవర్నమెంట్ తీసుకుంటుంది. సూర్యాపేట నల్లగొండ మధ్యన 30 ఎకరాల బిట్టు తీసుకుంటారు మిల్లు కడితేందుకు గవర్నమెంట్. ఇప్పుడు ఖమ్మం దగ్గర అక్కడక్కడ ఆంధ్రాకు పోతాయి కొన్ని అక్కడనే మిల్లు. మనకు సూర్యాపేట జిల్లాకు నల్లగొండ జిల్లాకు కలిపి మధ్యన 30 ఎకరాల స్థలం తీసుకున్నారు గవర్నమెంట్. ఈ దామోదర్ రెడ్డి 1/2 ఎకరం ల్యాండ్ ఇచ్చిండు వే బ్రిడ్జ్ చేసుకునేందుకు. దాన్ని చూసుకుని కానీ పైసలు లెక్క ఎత్తలేరు. మన తుంగతుర్తి దయాకర్ రైస్ మిల్ కాడికి తీసుకపోతే వే బ్రిడ్జి మన శిలకాయనే బండ్లు వేసుకొని పోతే ఖర్చు మనదే, ఆ కోసిన ఖర్చు మనదే. ఇక చేసుకున్నాక వాళ్ళు వే బ్రిడ్జ్ ఎక్కించుకొని పోయినాక మనకు వారానికి డబ్బులు పడతాయి గవర్నమెంట్ నుంచి. మళ్ళీ టన్ ఎంత పడుతుంది? టన్ 21,000 ఉంది ఇప్పుడు. 21,000 టన్. అప్పుడు 13,000 టన్నే ఉండే, ఇప్పుడు 21,000 టన్ అయింది. మన ఖమ్మం మన రైతుల మంత్రి ధర పెరుగుద్ది ఇంకా అంటాడు ఇప్పుడు. ఇంకా పెరుగుద్ది. తుమ్మల నాగేశ్వరరావు చెప్తానే ఉంటుంది ఇంకా పెరుగుద్దని. ఇప్పుడు తోటలు ఎక్కువ వేసుకున్నారు, అప్పుడు మొక్కలు దొరకలే. నాకు మొక్కలు దొరికి ఇప్పుడు కాపుకి వచ్చే చెట్లు. నువ్వు అనుకున్న టైంకు 1 ఇయర్ ఖాళీ ఉంది ల్యాండ్ నాది, మొక్కలు దొరకక. మంచి పద్ధతి ఇది. కానీ ఒకటి ఇక మొగుళ్ళ మందు పురుగు లేకుండా మందు ఒకటి, అక్కడక్కడ మండ ఉరిగే చెట్లకు మందు వేరే కొట్టాలి. అప్పుడు మందులు కొడుతూనే ఉండాలి. ఇక ఎట్లా మరి వేసుకో, ఇప్పుడు చెట్లు పెట్టుకుంటారు కదా, ఇలా ఇంకో వేరే వ్యవసాయం చేసుకునే అవకాశం ఉందా? వేరే వ్యవసాయం చేసుకోవచ్చు కానీ ఈ తోట దున్నొద్దు, దున్నితే ఏర్ ఖరాబ్ అయింది, ఏర్ వెళ్తాయి. అంటే నాకు తెలిసింది ఏంటంటే మధ్యలో వేరే కూడా వేసుకోవచ్చు, కందులు వేరే అంటే ఇప్పుడు మామూలుగా వేసుకోవచ్చు కానీ చెట్టు ఇక్కడ ఉంటే ఏర్లు ఇక్కడికి ఉంటాయి. కల్టివేటర్ లోపలికి పోతే ఏర్లు
తెగుతాయి. ఏమైనా ఇబ్బంది కదా, చెట్టుకి ఇబ్బంది అవుతుంది. రోటావేటర్ పైది గడ్డి. కొన్ని దుక్కులను అయితే ఇంతవరకు చెట్టు వేసినా కానీ దున్నలే. కొన్ని దుక్కుల ఇట్లా మరి గడ్డి కలుపు మొత్తం గొర్రెలు మేస్తాయి, బర్రెలు మేస్తాయి. చెట్టును చేయకుండా చెట్టు అమ్మడి గడ్డి పసలు బీకేసుకోవాలి. అప్పుడప్పుడు చెట్టుకు టవటం పెట్టినట్టుగా ఇప్పుడు అన్ని మిషన్లు దొరికినాయి. బుర్ర అనిపిస్తే టవటం లెక్క అవుతుంది. బర్రెలు మేస్తాయి, బర్రెలు మేకలు తింటాయి చెట్లను. మేకలు తినకుండా మేకలు రారుగా వాళ్ళు. ఏంటంటే గవర్నమెంట్ హ్యాండ్ ద్వారా కేసు కింద పెడితే పట్టుకపోయి లోపడేసిన వేస్తారు. వీటి మీద ఇబ్బంది బాగుంది ఇప్పుడు గవర్నమెంట్ అట్లా. ఇంతవరకు అయితే నాలుగు ఒక గొల్ల అంటే ఆయన మేప అన్నాడు, మేపుకుంటాడు కొట్టుకొచ్చిన దాంట్లో అయితే. ఇక నాకు బర్రెలు ఉన్నాయి కాబట్టి ఆవు ఉంది, సొప్ప పోతూనే ఉంటాయి, అన్ని ఉంటూనే ఉంటాయి ఇంట్లో ఎప్పటికోటి. నేను ఎప్పుడు కావాలన్నట్టే ఉంటాను చెట్టు చుట్టూ. మళ్ళీ ఫినిషింగ్ లేదు, ఏం లేదు. ఏం లేదు. నేనే 7 ఎకరాల ఫినిషింగ్ ఏం లేదు, నేనే కావాలి. ఎట్లా ఇప్పుడు ఖాతాకు వచ్చినాయి, ఇప్పుడు తీసేస్తున్నావు కదా, అది ఎట్లా చూపెడతావు ఒకసారి? ఏమొస్తున్నాయి ఎట్లా? గెల వచ్చేటంటే ఆ చెట్టు గెల ఉంది మనకు అవపడదు కదా. మళ్ళీ ఇప్పుడు గెల చూపిస్తావు తీసి. అన్నీ దూరం అయి వాడిపోయినాయి. ఇవి కేజీ సైజు ఉంటాయి. పచ్చప్పుడు దొరికితే కేజీ చిల్లర ఉంటాయి. ఇది పీకేసి కూడా 2 నెలలు దాటింది. తీసేసి కాయలు ఇట్లా తయారవుతాయి. ఈ కాయ ఎర్రగా అయినప్పుడు పండు పడినప్పుడు ఇంత లావు అయింది కాయ. ఈ గెల ఇంత లావు అయింది, ఇంత పొడుగు అయింది అట్లా. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల వరకు తీసేయాలి ఆ గెలని? ఈ గెలను వచ్చినాక 20 రోజులకు తీసేస్తూనే ఉండాలి. అంటే ఎన్ని సంవత్సరాల వరకు? మనకు 3 సంవత్సరాలు నిండినాక తీసేస్తూనే ఉండాలి. 3 సంవత్సరాల వరకు తీయాలి. చెట్టు బలంగా గట్టిగా వచ్చినప్పుడు తీసి ఆపాలి. వాళ్ళు చెప్తారు వచ్చి ఆపురి అన్నప్పుడు ఆపాలి. అంతే. మంచి పద్ధతి ఇది గవర్నమెంట్ ఇచ్చింది అయితే. అన్ని సబ్సిడీ మంచిగా అనిపిస్తుంది. చేసి ఇప్పుడు 2 సంవత్సరాలు అంటున్నావు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దాటిన గేసిన చట్టం చూసిన కానీ ఇక మంచిగా వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఒక గెల వచ్చేది, గెల తీసి మార్కెట్కి వేస్తాం, మళ్ళీ ఇంకో గెల రావాలంటే ఎంత టైం పడుతుంది? గెల ఎక్కడదండి, ఇప్పుడు ఎప్పటికీ గెలలు ఉంటూనే ఉంటాయి. ఎప్పటికి కంటిన్యూగా వెళ్తూనే ఉంటాయి. ఆ పండ్లు పడిన కాయకి ఈ సైజు కోసేయాలని చూపిస్తారు. ఆ లేబర్ని పట్టుకొని మనం ఆయన కాయ గోపియాలి. అది అయినాక మళ్ళీ ఆయన కాయ మళ్ళీ చెప్తారు. ఒక 6 మంది ఇక్కడ ఈ తోటలు ఈ కాయ అయింది అంటే ఆ కాయ వరకు గోయిస్తూనే ఉండాలి. మంచిగానే ఉంది. ఇప్పుడు ఇంకొక 20 రోజులు అయితే మన ఈ మధ్యలో దాటినాక ఆ ఊళ్ళే తీస్తున్నారు చూస్తాం. మళ్ళీ మనం మీటింగ్ పెట్టి చూసి వచ్చినాం పోయి. అంటే ఇప్పుడు మన చుట్టుపక్కల ఏమైనా అయిందా ఎక్కడైనా ఖాతాకు వచ్చినాయి? ఖాతా కంటే ఆ పిండికొట్టు మాదారావు వాళ్ళది ఖాతా ఆపుతారు. ఇక ఆపుతారు. ఇప్పుడు తీసేరు. ఇక నేను ఇంకా 1.5 సంవత్సరం దాకా తీస్తూనే ఉండాలి. ఇప్పుడు వచ్చేసి పామాయిల్ చెట్లు. ఇక వేరే చెట్లు అనేది ఏం లేదు. ఈ చెట్టుకు ఆ చెట్టుకు గ్యాప్ కొద్దిగా గ్యాపే ఉంటుంది. ఇక అంత పెరుగుతాయి. ఇప్పుడు 2 సంవత్సరాలకి ఇంత చెట్టు, ఇంకో 2 సంవత్సరాలు అంటే చెట్టుకు దగ్గర వీటిని వేపించడు కూడా చెట్లు మధ్యన వచ్చేట్టు కడసాలు కడకు వచ్చేట్టు ఈ సాలు ఆ సాలు గలితేట్టుగా ఈ చెట్టుకు ఆ చెట్టు గలితేట్టు వేపియాలి. గ్యాప్ ఉంటాడు. తాడు పెట్టి కొలిపించి వేపించారు అప్పుడు వాళ్ళు. ఇట్లా చెట్టు గ్యాప్ వచ్చేటట్టు అట్లా గ్యాప్ ఉండాలి. ఇంకో 2 సంవత్సరాలు అయితే ఆల్రెడీ కొద్ది సందే ఉంటుంది మనకు. మనిషి ట్రాక్టర్ నడుతుంది. ట్రాక్టర్ నడితే ఈ మట్ట కానుకుంటా పోతే ఏం కాదు. కానీ బండి దున్నుడు మాత్రం మట్ట తెలిసి పోవద్దు. బండి అసలు దున్నొద్దు. మగగేళ్ళ చూపిస్తా పటు. మగగేళ్ళు పడతాయి, ఆడిగేళ్ళు పడతాయి. అయ్యా ఇది మోగగేల. ఇది ఇగో దీని సైడ్ ఉంది ఆడిగేల. ఇది ఆడిగేల. చెట్టుకు మోగది ఆడిది కంపల్సరీ. ఇంకా కొన్ని రోజులకైతే ఈ గేళ్ళ ఎక్కడి నుంచి చల్లుకోవాలి మనం. ఇక్కడ ఇంకా మీద పురుగు పడా చెట్టు ఇట్లా పదును కావాలి. నీళ్ళు ఇగో ఇట్లా పదును కావాలి. ఈ అయిన పదును ఈడుకుంటుంది అన్నట్టు. ఇగో ఇది నిమ్మని వస్తుంది, ఈడికి వస్తుంది ఈ పదును. ఇక పదును కొద్దీ మనం వేసిన పిండి గురించి
చెట్టు ఊరుతుంది. అంటే ఇప్పుడు మోగేలు ఉంది కదా, ఇప్పుడు అందరు రాలి మళ్ళీ ఆడగేల మీద చల్లుతారా? అప్పుడు తోటల మీద అక్కడక్కడ జలుపుకుంటా పోతే వాడికి ఒక పురుగు తయారైంది. ఆ పురుగు అనేది గెళ్ళ మీద వాలాలి. అట్లా అయినప్పుడు వాళ్ళు ఇస్తారు, వచ్చి చూస్తారు. ఇక గెల కాపు ఆపినప్పుడు ఈ గాడ దొరుకుతాయి, ఇక తోటలు ఉన్నాయి, మోగళ్ళు కోసుకొచ్చి అక్కడక్కడ దొరుకుకుంటా పోతే తోట కలిపిన అవే అవుతాయి. అవే అవుతాయి. 10 సార్లు చల్లాలి, ఒకసారి చల్లి చాలు. ఒకసారి ఒక స్టార్టింగ్ లో చల్లితే ఇక తయారై ఉంటూనే ఉంటాయి. ఈ గెళ్ళని ఒకసారి కొయ్యం కదా, ఆయన గెల కోస్తాడు, ఉన్న గొర్రెలకు అవి తయారైతే ఉంటుంది పురుగు. ఈ వెలిగిపల్లి అవతల ఊరుకు తొర్రూరు తెచ్చి చలిపించారు, ఏసీ కార్లో పెట్టుకొచ్చి ఆ గెలలు పురుగు తాగకుండా ఆంచి పట్టుకొచ్చి వాళ్ళు చల్లినరు. చెప్తారు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తిరుగుతారు, చూసి చెప్తారు ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది సూర్య అని. ఎట్లా దీని ఇప్పుడు కొత్తగా పెట్టుకోవాలనుకుంటారు ఫామ్ ఆయిల్ తోట, ఎట్లా మరి ఎవరు కాంటాక్ట్ కావాలి? కాంట్రాక్టర్ దీని మీద మేనేజర్ ఉంటారు, సూర్యాపేట. ఇదివరకు మన స్రవంతి మేడం ఉండే, ఆ స్రవంతి మేడం ద్వారా ఇలా పనిచేస్తుండగా శశి కుమార్, ఇంకొక అబ్బాయి ఈ గానుమడ రమేష్ అనే అబ్బాయికి ఒక్కరికి చెప్తే వాళ్ళే ఈ భూమి పాస్బుక్లు, ఆధార్ కార్డు జిరాక్సులు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ పట్టుకుని ఆ అబ్బాయికి ఇస్తే ఆ అబ్బాయి పోయి గిన్ని ఎకరాల బిట్టు డ్రిప్ ఆయన తోలుతాడు, డ్రిప్ ఆయన సర్వే చేస్తాడు, ల్యాండ్ మొత్తం సర్వే చేస్తాడు. ఆ డ్రిప్ గిన్ని రూపాయలు, ఈ డ్రిప్ కట్టాలి, గిన్ని మొక్కలు అవుతున్నాయి, గిన్ని చెట్లు. ఇలా మా పాపది ఎకరన్నర ఉంటే పాపది ఎకరన్నర వేరే కట్టినా డ్రిప్ డీడి, నా పేరు మీద వేరే కట్టినా. ఇంకా చెట్లు ఎత్తప్పుడు మా ల్యాండ్ల మీద ఎకరం ల్యాండ్ ఎక్కువ ఉంటే మా భార్య పేరు మీద బిల్లు కాగితాలు ఇచ్చినా కానీ ఆమె పేరు మీద అట్లా డ్రిప్ అంతా తయారైంది కదా. కానీ మొక్కలు ఎత్తప్పుడు మొక్కలు ఎక్కువ ఉన్నాయి అని. ఆఫీస్ పేరు ఏం పేరు? ఆయిల్ ఫామ్ ఆఫీసే. సూర్యాపేటలో. ఇప్పుడు కొత్త మేడం వచ్చింది, స్రవంతి మేడం అయితే ఊకే తిరిగేది. ఈ కొత్తగా వచ్చిన మేడానికి ఏదో జ్వరం వచ్చిందా రావట్లే. కొత్త అమ్మాయి వచ్చింది ఇప్పుడు డ్యూటీకి, రావట్లే. ఆమెకి జ్వరం వచ్చిందట. ఒకసారి వచ్చి నెల రోజులు దాటక ముందుకు ఒకసారి వచ్చి ఇలా తిరిగింది. చెట్లు మంచిగానే ఉన్నాయని మంచిగా చేసారని చెప్పింది. ఇంకా అప్పుడు పురుగులు కూడా చిన్న చెట్లే చూసింది, లోపలికి రాలే. ఈ సైజు ఇట్లా అయితే అంటే మనకు ముందు వరకు మొదలు ఇంత లావు అయింది. అంటే ఇప్పుడు ఇంత లావు అవుతుంది. ఇంత లావు మొదలైతే ఇక ఉంటుంది గెల చెట్టు లావు అయిన కొద్దీ మొదలుడుతుంది. చెట్టు ఏజ్ పెరిగిన కొద్దీ పిండి పెంచాలి. 3 నెలలకు ఒకసారి పిండి వేయాలి. ఎండాకాలం వేడే పిండి వేయద్దు. వేయద్దు. నేను వేసి కూడా 2 నెలలు పిండి వేసి ఇంకా నెల అయినాక ఈ రోజు జూన్ వరకు పిండి వేస్తే సరిపోతుంది. పెంటమట్టి పోయాలి. పెంటమట్టి చెట్టుకు 2 టెంకాయలు 3 టెంకాయలు పోతూనే ఉండాలి. నీళ్ళు మాత్రం డ్రిప్ నీళ్ళు రోజు గంట కంపల్సరీ. ఎండాకాలం రోజు వానలు పడితే ఎంత వాహనం పడ్డా 2 రోజులు వాహనం లేక ఎండ కొడితే మాత్రం మోటార్ రేవాల్సిందే కంపల్సరీ. ఎప్పుడు నీళ్ళు ఉండాలి, ఎప్పుడు నీళ్ళ ఉండాలి. లోపలికి ఏర్లు సైడ్ లో తిరుగుతాయి ఏర్లు. ఎట్లా మరి మిగతా రైతులకు నువ్వేం చెప్పాల్సుకున్నావు వీటి గురించి? వీటిని చూసిన వాళ్ళు చూస్తూనే ఉన్నారు, నీకు మంచి మొక్కలు దొరికినాయి అంటూనే ఉన్నారు. ఈ గానుమండ తూర్పు పట్టుకొని నాకన్నా ముందుకేసిన వాళ్ళు ఉండు. బుజ్జయ్య గంధారావు నాకన్నా ముందుకేసిన మొక్కలు. ఆయన మొక్కలు ఇంత మంచిగా లేవు. ఇంకా ఆయన అంటాడు నీకు వచ్చి ఇత్తనం వేరే అంటారు. ఆయన అన్ని అయ్యా గింజలు పెట్టిన చెట్లు. మనం చేసేది ఏం లేదు వాటిని. ఇప్పుడు కొత్త వేయాలనుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎట్లా వాళ్ళ గురించి వేయొచ్చా ఏంది వాళ్ళు మనకు ఈ జిరాక్సులు ఇస్తే వాళ్ళు డ్రిప్ ఆయన తోలుతారు. డ్రిప్ ఆయన తోలినాక డ్రిప్ ఓకే కాగానే చెట్లు ఇచ్చేందుకు వాళ్ళ ఆఫీసర్ వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. ఓ తాడు కావాలంటారు, 3 కట్టెలు కావాలంటారు. ఈ ఒక కట్టెకు ఫస్ట్ ఒక గెట్టి ఎంత పొడుగు, ఆ గెట్టి పొడుగు చూస్తారు. గిట్లా పెట్టుకోమంటారు. ఇట్లా క్రాస్ గా పెట్టుడే, ఇట్లా 3 వచ్చేట్టు. ఈ రంధ్రానికి 6 రంధ్రానికి కర్ర పెడితే ఆ చెట్లు ఎక్కువ వస్తాయి. అట్లా ఇట్లా పోతారు. ఎట్లా ఈ గ్రిప్ బోర్ కలిపినా బాయే బోర్ కూడా మంచిగా పోయాలి. 2 పాయింట్ల మీద నడవాలి. మీటర్ ఉంటుంది వాటికి. ఆ డ్రిప్ మీటర్ 2 పాయింట్ల మీద ఎక్కువ నడితే బాయిలకు కొన్ని పెట్టాలి. సగం బాయిలకు పోతాయి. చూద్దాం. ఇప్పుడు నల్లపై అన్ని గ్రిప్ పైపులు చెట్టుకు ఒకటి ఉంటది. చెట్టుకు 2 వేయాలి వచ్చే సంవత్సరం వరకు. చెట్టుకు 2 వేయాలి. ఇంకోటి పెద్దగా అవుతాయి కదా. పెద్దగా అవుతాయి కాబట్టి దూరం ఉండాలి నీళ్ళుగా. ఇలా కింది మళ్ళా కొమ్మలు కడియాలనా?
అది ఎండిపోయిన మట్టి ఉంటేనే కట్ చేయాలి, పచ్చి కట్ చేయద్దు. పచ్చి కట్ చేయద్దు. ఇప్పుడు గెలలు కొట్టేటప్పుడు మాత్రం మట్ట కోసినాకనే గెల కొత్తారు. మట్ట కోసినాకనే గెల పోయాలి. అప్పుడు డ్రిప్ ఎప్పటికి రన్నింగ్లో ఉందా? డ్రిప్ ఎప్పటికైనా చెలకకు పై రోకు ఉండాలి. డ్రిప్ దిమ్మే పై కిందికి రావాలి. కిందికి పోతే అన్ని చెట్లకు ఒక తిరగ పడతాయి. అదే డ్రిప్ కింద పెడితే పై చెట్లకు నీళ్ళు అంత ఫ్రెష్గా రావు. ఇగో 2వ పాయింట్ మీద నడుస్తుంది. ఇది 2వ పాయింట్ మీద నడుస్తుంది. కొద్దిగా ఎక్కువనే ఈ సగం బాయిలకు పోతాయి. ఈ పైప్ బాయిలకు పోతాయి. నాకు తెలియక ఫస్ట్ ఆన్ చేస్తే పోయి ఇక్కడికి వచ్చింది 5, 6కి వచ్చింది. 6కి వచ్చినాక డ్రిప్ ఆయన వచ్చి ఇట్లా కాదు, మహేంద్ర కంపెనీ డ్రిప్ ఇది, ఇట్లా కాదండి దీనికి పైప్ పెట్టి బాయిలకు పెట్టాలి, నడిపించుకుంటే 2వ పాయింట్ మీద చూపించిపోయిండు. వేరే మందు డబ్బులు పెట్టి మందు ఎక్కి సీట్ నుంచి ఇట్లా, కానీ మనం చెట్టుకి వేస్తున్నాం కదా, వేస్తలేము ఇక. గ్రిప్ పైప్ ద్వారా డైరెక్ట్ చెట్లకు మంది వేయచ్చు. కానీ ఇప్పుడు పెద్దనానికి వేస్తానంటే మేము ప్లాన్ చేస్తాను. ఇప్పుడైతే చేతితో వేసుకుంటాం. ఇప్పుడు చేతితోనే వేస్తాను, పంపుతోనే కొడతాను. ఇది ఎట్లా సబ్సిడీ గవర్నమెంట్ ఇచ్చింది? గవర్నమెంట్ సబ్సిడీ మనం కొద్దిగా ఎకరానికి 7-8 వేలు 14,000 ఇట్లా, గిన్ని ఎకరాలకు గిన్ని 100 1000 గవర్నమెంట్ బ్యాంకు నుంచి డ్రిప్ డీడీ ఇవ్వాలి వీళ్ళకు. అంటే ఎట్లా ఎంత పడ్డది మరి? నాకు 7,500 నాకు పడ్డది. మా బుజ్జికి 6,000 చిల్లర పడ్డది. 2 డీడీలు తీసినాం ఇద్దరి పేరు మీద. ఒక్క ట్యాంకు మీదనే ఇద్దరి పేరు మీద చేసినారు. ఇక వేరే వేరే కూడా ఒకటే పైప్ లైన్ మీద. ఈ పైప్ లైన్ ఆ మధ్యకు పోయినాక పై డ్రిప్ పైకి పోతుంది పైపు, మళ్ళీ ఈ నుంచి అక్కడికి పోయింది డ్రిప్. ఆడికి లైన్ ఒకటే, అక్కడక్కడ 3 పాయల లెక్క 3 దుక్కులు ఇచ్చారు నాకు. ఆడ ఒక పాయింట్ అటు సగం పోతాయి, ఇటు సగం చెట్లకు వస్తాయి. మళ్ళీ గానించి పైపు ఉంది, అటు సగం పోతాయి, ఇటు సగం వస్తాయి. డ్రిప్ రోజు డ్రిప్ మీద రోజు గంట బావు. మేము చిన్న డిప్పర్లే పెట్టినాం, ఇంకా పెద్ద డిప్పర్ పైప్ పెట్టలే. ఇంకా పెద్ద డిప్పర్ పైప్ ఉన్నది. ఇంకా ఇట్లా పదును అవుతున్నాయి కదా మనకు అనేది ఇట్లే పెడతాను. ఇక ఒక డ్రిప్ అట్లా పోతుంది, 2 అట్లా పోతానంటే గంట సేపు పోతే చాలు. ఇది బాయ్, ఇదో పెద్ద చెరువు. అప్పుడు రోడ్డుకి తీసిండు. ఆ రోడ్డు ఆయన సాఫ్ చేస్తా అంటే నీళ్ళు ఉన్నాయి. ఇక ఆయన పుడబోతాడు, నాకేమో దున్నా ఏం లేదండి, నేను తర్వాత పోసుకుంటా అన్న. ఇంట్లో నీళ్ళు వడతలేవు, నేను ఉన్న బాయిని సవాల్ చేస్తలేను. సర్కార్ చెట్టు ఉందిగా, దాని అవతల నుంచి కట్టబోసి ఇంకా స్టెప్ తీసేది. 5 గంటల 6 గంటలు నీళ్ళు ఇప్పుడు ఇంకా మంచిగా ఉంది. ఎండాకాలం వరకు సరిపోతాయి. ల్యాండ్ పోతే చెరువు ఉంది కాబట్టి కొద్దిగా నీళ్ళకి ఊరుతాయి. కెనాల్ నీళ్ళు వస్తున్నాయి కదా, నాకు బాధ లేదు.